సో 'పుష్ప 2' మైత్రి మూవీ మేకర్స్ అయితే ఓటీటీ రిలీజ్ అయితే అధికారికంగా అయితే ప్రకటించింది. సో దీని గురించి ఒక క్లియర్ కట్ మ్యాటర్ అయితే చెప్పారు. అదేంటో తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన యాక్ట్ చేసిన మూవీ 'పుష్ప 2 ది రూల్'. సో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద అయితే భారీ కలెక్షన్‌లు వచ్చినాయి. అయితే 'పుష్ప 2' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అయితే మీడియాలో వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఈ మైత్రి మూవీ మేకర్స్ అయితే ఖండించింది. మీడియాలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం అయితే లేదంట. ఇప్పట్లో ఓటీటీలో వచ్చేసే అవకాశం కూడా లేదు. ఇక ఓటీటీ సంస్థతో జరిగిన ఒప్పందం ప్రకారమే రిలీజ్ అవుతుందంట. అంతకంటే ముందు ఈ సినిమా రిలీజ్ కాదని అంతేకాదు మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా దీన్ని పెట్టింది. అండ్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదని ఈ సినిమా థియేటర్‌లోనే బిగ్ స్క్రీన్‌లోనే చూసి ఎంజాయ్ చేయండి అంటూ. అండ్ అంతేకాదు హాలిడేస్ సందర్భంగా కొత్త అనుభూతిని పొందండి. 'పుష్ప 2' మూవీ విడుదల తర్వాత 56 రోజుల తర్వాతే ఓటీటీలోకి అయితే వస్తుందంట. అప్పటి వరకు 'పుష్ప వైల్డ్ ఫైర్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లోనే ఉంటుందని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అండ్ 'పుష్ప 2' సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అత్యధిక డిమాండ్ ఉండటంతో ఫ్యాన్సీ రేట్‌ని అయితే ఈ హక్కులకైతే సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని అయితే ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా 'పుష్ప 2' మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే 1830 కోట్లు వసూళ్లనైతే రాబట్టిందని అయితే చెప్పారు. సో దీని గురించి కూడా ట్రేడ్ వర్గాలు చెప్పినాయి. బట్ రీసెంట్ డేస్‌లో అయితే మామూలుగా దీని గురించి ఒక రూమర్ కూడా వినిపిస్తుంది. ఫేక్ అయితే ఏసుకున్నారని చెప్పి. సో ఇదేంటో తెలీదు. సో ఇది అప్డేట్. అప్పుడే రాదు 'పుష్ప 2' 56 రోజుల తర్వాతే ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అయితే రిలీజ్ చేయనుందంట. సో ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.